వ్యాస్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈ రోజు మనం లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాము LIG 67 రోడ్ నెంబర్ 2 KPHP కూకట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి. మరి ఇక్కడ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూసేద్దామా? సో వ్యాస్ ఈ రోజు మనకి ఆర్కే కలెక్షన్స్ లో న్యూ వెరైటీస్ చూపించడానికి మనతో పాటు శ్రీకాంత్ గారు ఉన్నారు. ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ శ్రీకాంత్ గారు. సో ఈ వీక్ ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారు? ఫ్యాన్సీస్ ఆల్ వెరైటీస్ చూస్తామండి. ఆల్ వెరైటీస్ లో ఫ్యాన్సీస్ పట్టుస్ అన్ని వెరైటీస్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ సారీ చూద్దామండి. ఫస్ట్ సారీ వచ్చేసి మనం కోటా సిల్క్ చూస్తున్నామండి. ఓకే, కోటా సిల్క్ సారీ అంతా కూడా మనకి మంచి లైట్ వెయిట్ లో ఉంటుంది. అండ్ కలర్ చూస్తే కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. పై బోర్డర్ అంతా కూడా మనకి ఒక విలేజ్ స్టైల్ అంటే హౌస్ డిజైన్ అలాగే మనకి ట్రీ డిజైన్ తో ఇచ్చారు. పైన అంతా కూడా మనకి ఒక డైమండ్ డిజైన్ అనేది పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. పైపింగ్ లైన్ కోసం మనకి ప్యారెట్ గ్రీన్ అనేది యూస్ చేశారు. ఈ బోర్డర్ అంతా కూడా మనకి ఒక 5 ఇంచెస్ వరకు ఉంటుంది షోల్డర్ పార్ట్ లో. అలాగే మనకి సారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అండ్ ఏవైతే మనం హౌసెస్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి థ్రెడ్ డిజైన్ తో ఇచ్చారండి. ఒకటి వచ్చేసి మనకి పింక్ అలాగే మనకి సిల్వర్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ టైప్ ఇచ్చారని చెప్పొచ్చు. కింద బార్డర్ లో చూస్తే కనుక ఇంకొంచెం హైలైట్ గా ఇచ్చారని చెప్పొచ్చు. హౌస్ డిజైన్ అలాగే మనకి చెక్స్ డిజైన్ లో ఒక ఫ్లవర్ డిజైన్ అనేది అలాగే ఒక సర్కిల్ లో డిజైన్ అనేది ఫామ్ చేశారు. ఇదంతా కూడా మనకు ఒక 3 ఇంచెస్ వరకు ఉంటుంది. అలాగే కింద కూడా మనం షోల్డర్ పార్ట్ లో ఏదైతే పింక్ కాంబినేషన్ లో చూసామో డైమండ్ డిజైన్ అదే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. అండ్ దీని పళ్ళు చూస్తే కూడా పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. ఇది కూడా మనకి టోటల్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ టైప్ లో ఇచ్చారు. కింద బార్డర్ లో ఏదైతే చూసామో అదే డిజైన్ లో ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కలర్ అంటే శారీలో ఉన్న సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి పింక్ కలర్ బార్డర్స్ అనేవి యూజ్ అయ్యాయి. ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి మనం 4230 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 4230 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం కోటా మీద చూస్తున్నామండి. కలంకారీ ప్యాచ్ వర్క్ చూస్తున్నాం. పీచ్ కలర్ కాంబినేషన్ తో సారీ అంతా డిజైన్ చేశారండి. పై బోర్డర్ అంతా కూడా మనకి కలంకారీ ప్యాచెస్ తోని ఒక కట్ వర్క్ స్టైల్లో ఒక పికాక్ డిజైన్ కానీ ఒక క్రీపర్ డిజైన్ కానీ ఇదంతా కూడా మనకి ఒక 8 ఇంచెస్ వరకు హెవీగా తీసుకున్న బార్డర్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మనకి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఉందండి. అండ్ ఫ్లవర్స్ పికాక్స్ అన్ని కూడా మనకి రెడ్ కలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఒక క్రీపర్ డిజైన్ అనేది ఫామ్ చేశారు. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో వచ్చే హెవీనెస్ అయిన బార్డర్ అని చెప్పొచ్చు. కింద బార్డర్ చూస్తే కనుక మనం షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూసామో సేమ్ బార్డర్ మనకి అదే హెవీనెస్ తో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి కలంకారీ ప్యాచెస్ అనేవి హైలైట్ అవుతున్నాయని చెప్పొచ్చు. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక ఇంకా డిఫరెంట్ అని చెప్పొచ్చు అండి. యాక్చువల్గా అయితే పళ్ళుకి ఎక్కువ కలంకారీ ప్యాచ్ అనేది యూస్ చేశారు. మనకి మొత్తం క్లాత్ అంతా కూడా మనకి ఒక 1/2 మీటర్ వరకు మొత్తం కలంకారీ ప్యాచెస్ తోనే ఉన్నాయి. అలాగే మనకి క్రీపర్ డిజైన్ అలాగే లీఫ్ డిజైన్ ఇదంతా కూడా మనకి హెవీనెస్ తో ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి కలంకారీ బ్లౌజ్ ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి ఒక బ్లౌజ్ లో కూడా మనకి సేమ్ డిజైన్ అంటే మనం పళ్ళులో షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ లో చూసామో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ కూడా హెవీగా ఇచ్చారని చెప్పొచ్చు. సో దీని ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 2190 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నాము. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2190 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం చందేరి మీద డిజిటల్ ప్రింట్ చూస్తున్నామండి. ఓకే, చందేరి క్లాత్ అంటే చాలా కంఫర్ట్ గా ఉండే క్లాత్ అని చెప్పొచ్చు అండి. మనకి ఫాలింగ్ టైప్ ఉంటుంది అలాగే కొంచెం స్టిఫ్ గా కూడా ఉంటున్న క్లాత్ అని చెప్పొచ్చు. కలర్ కాంబినేషన్ చూస్తే కనుక మనకి పింక్ కలర్ ఆరెంజ్ కలర్ లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. సారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా షోల్డర్ పార్ట్ లో బార్డర్ వచ్చేసి మనకి కడ్డీ బార్డర్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి ఒక 2 ఇంచెస్ వరకు ఉంటుంది. గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. అండ్ పైపింగ్ కోసం మనకి పింక్ కలర్ కాంబినేషన్ అనేది పైపింగ్ లైన్ ఇచ్చారు. అండ్ శారీలో కూడా మనం చూస్తే కనుక సెల్ఫ్ లోనే మనకి డిజిటల్ ప్రింట్ అనేది ఎలివేట్ అవుతుంది. లైట్ కలర్ కాంబినేషన్ లో క్రీమ్ కలర్ అలాగే బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో సెల్ఫ్ డిజైన్ అనేది మనకి శారీలో ఎలివేట్ అవుతుంది. అండ్ ఏదైతే మనం డార్క్ కలర్స్ లో చూస్తున్నామో ఇదంతా కూడా మనకి ఒక న్యాచురల్ లుక్ ఉన్న డిజిటల్ ప్రింట్ అని చెప్పొచ్చు అండి. ఒక ప్యారెట్స్ కానీ అలాగే మనకి లీఫ్ డిజైన్ ఫ్లవర్ డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఒక 3D టైప్ లో కనిపిస్తున్న డిజిటల్ ప్రింట్ అని చెప్పొచ్చు. అండ్ ఇది కూడా మనకి షోల్డర్ పార్ట్ లో ఇచ్చారు. అండ్ కింద పార్ట్ లో చూస్తే కనుక సేమ్ అదే హెవీనెస్ తో మనకి బర్డ్స్ ఫ్లై అయినట్టు ఒక న్యాచురల్ లుక్ అనేది శారీలో ఎలివేట్ అవుతుంది. పళ్ళులో కూడా మనకి అంతే హెవీనెస్ అంటే మనం శారీలో ఏదైతే న్యాచురల్ డిజైన్ చూస్తున్నామో అంతే హెవీనెస్ తో మనకి పళ్ళులో కూడా ఒక 1/2 మీటర్ వరకు హెవీగా ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ పళ్ళులో మనకి ఒక హెవీ బర్డ్ అనేది ఇచ్చారు. అండ్ దానికి కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ యూస్ చేయడం వల్ల న్యాచురల్ లుక్ అనేది వస్తుంది. అండ్ దీని బ్లౌజ్ లో కూడా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇస్తూ దీంట్లో కూడా మనకి లైట్గా సెల్ఫ్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుందండి. లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. అండ్ దీంట్లో కూడా మనకి 2 సైడ్స్ కూడా పింక్ కలర్ కాంబినేషన్లో కడ్డీ బోర్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. సో దీని ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 3480 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నామండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 3480 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం కంచి ఆర్గంజా మీద
చూస్తున్నామండి. ఇప్పుడు కంచి ఆర్గంజా అనేది ట్రెండీగా నడుస్తుంది ఇప్పుడు. అవునండి. అండ్ లైట్ మనకి వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ లో ఉన్న శారీ అని చెప్పొచ్చు. అండ్ కంఫర్ట్ గా కూడా ఉంటుంది. కలర్ చూస్తే కనుక మనకి బ్రైట్ కలర్, మంచి బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్, పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. పైన అంతా కూడా మనం ఏదైతే పింక్ కలర్ బార్డర్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి పట్టు బార్డర్ ఇచ్చారు. ఇది మనకి 2 ఇంచెస్ వరకు ఉంటుంది. అలాగే మనకి పైపింగ్ లైన్ కోసం బ్లూ కలర్ కాంబినేషన్ అనేది యూస్ చేశారు. కింద కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఒక లైన్ అనేది ఎలివేట్ అవుతుందండి. అండ్ శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. అండ్ దాంట్లో కూడా మనకి అన్ని చెక్స్ ఏవైతే ఉన్నాయో అంతా కూడా మనకి జరీ యూస్ చేస్తూ చెక్స్ అనేవి డివైడ్ చేశారు. అండ్ మిడిల్ లో కూడా ఆల్టర్నేట్ గా మనకి ఒక చెక్ వదిలేసి మనకి ఇంకొక చెక్స్ లో ఒక ఫ్లవర్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. ఇదంతా కూడా మనకి ఆల్టర్నేట్ గా ఉంటుంది. అండ్ మనం షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూసామో అదే కలర్ కాంబినేషన్ తో మనకి కింద ఇంకొంచెం హెవీ బార్డర్ ఇచ్చారండి. పట్టు బార్డర్ ఇస్తూ దాంట్లో అంతా కూడా మనకి ఏదైతే వర్క్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి జరీ యూస్ చేస్తూ ఒక హెవీ బార్డర్ అనేది ఇచ్చారు. మనకి హెవీ లోటస్ ఇచ్చారు. అలాగే మనకి చిన్న చిన్న లోటస్ అనేవి చెక్స్ లో ఇచ్చారు. అలాగే సర్కిల్ డిజైన్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఒక 7 ఇంచెస్ వరకు హెవీ బార్డర్ అనేది ఎలివేట్ అవుతుంది. అండ్ కింద కూడా మనకి పైపింగ్ లైన్ కోసం జస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఒక పైపింగ్ లైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి డార్క్ కలర్ కాంబినేషన్ తో ఎలివేట్ అవుతూ మంచి లైట్ వెయిట్ లో మనం మ్యారేజ్ పర్పస్ కి అలాంటి వాటికి యూస్ చేసుకుంటే బాగుంటుందని చెప్పొచ్చు. సో దీని పళ్ళు చూస్తే కనుక మనకి ఒక 8 ఇంచెస్ వరకు ఒక కడ్డీ బార్డర్ స్టైల్లో ఇచ్చారని. అండ్ 2 సైడ్స్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఒక లైన్స్ అనేవి ఎలివేట్ అవుతున్నాయి. అలాగే దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి మంచి అదే కలర్ కాంబినేషన్ తో బ్లూ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. దీంట్లో కూడా మనకి చెక్స్ అనేవి ఇచ్చారు. అండ్ 2 సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేవి పింక్ కలర్ కాంబినేషన్ తో ఎలివేట్ అవుతున్నాయి. సో దీనికి కూడా మనం వర్క్ చేయించుకోవచ్చా అండి? ఓకే. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? 3700 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నాం. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 3700 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్, న్యూ వెరైటీస్ అని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIG 67 రోడ్ నెంబర్ 2 KPHB కూకట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి. అలాగే మన ఆర్కే కలెక్షన్స్ వారికి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి ఆర్కే సెలెక్షన్స్ KPHB మెయిన్ రోడ్ లో బస్ స్టాప్ వెనకాల. ఈ 2 బ్రాంచెస్ లో మనకి సారీస్ అన్ని కూడా హోల్సేల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా మీ దగ్గరలో ఉన్న బ్రాంచెస్ ని విజిట్ చేయండి. కోరా సిల్క్ మీద చూస్తున్నామండి. ఓకే. కోరా సిల్క్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఏవైతే సారీస్ చూస్తున్నామో లేటెస్ట్ గా రన్ అవుతున్న క్లాత్స్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ పై బోర్డర్ చూస్తే కనుక మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారండి. ఆరెంజ్ కలర్ లో మనకి ఒక డైమండ్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. దీంట్లో కూడా మనకి యాష్ కలర్ కాంబినేషన్ తో అవుట్ లైన్ అనేది ఇచ్చారు. అండ్ పైపింగ్ లో కూడా మనకి యాష్ కలర్ కాంబినేషన్ అనేది ఇచ్చారు. అండ్ ఇదంతా కూడా బార్డర్ మనకి ఒక 4 ఇంచెస్ వరకు ఉంటుంది. అండ్ శారీ కలర్ చూస్తే కనుక చాలా రేర్ అయిన కలర్ అని చెప్పొచ్చు. యాష్ కలర్ చాలా రేర్ గా దొరుకుతుంది. సో మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా యాష్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఏవైతే ఫ్లవర్స్ చూస్తున్నామో అవన్నీ కూడా మనకి ఆరెంజ్ కలర్, yellow కలర్, అలాగే మనకి యాష్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఒక క్రీపర్ డిజైన్ స్టైల్లో ఇచ్చారు. ఫ్లవర్ అయితే మనకి జరీలో యూస్ చేశారు. అండ్ అలాగే లీఫ్ లో కూడా మనకి అక్కడక్కడ జరీ యూస్ చేస్తూ ఒక క్రీపర్ డిజైన్ అనేది మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా హెవీనెస్ తో ఇచ్చారని చెప్పొచ్చు. కింద బార్డర్ చూస్తే కనుక ఇంకాస్త డిఫరెంట్ గా ఇచ్చారండి. అంటే షోల్డర్ పార్ట్ లో ఏదైతే మనం డైమండ్ డిజైన్ చూసామో ఆ డైమండ్ డిజైన్ మనకు ఒక 2 ఇంచెస్ వరకు ఇచ్చారు. అలాగే ఇంకొక 3 ఇంచెస్ వరకు మనకి ఆరెంజ్ కలర్ బ్రొకెట్ స్టైల్ తీసుకున్నారు. దాంట్లో కూడా మనకి ఒక జరీ యూస్ చేసి ఒక ఫ్లవర్ అనేది ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి దగ్గరగా ఇవ్వడం వల్ల కింద బార్డర్ అనేది కూడా మనకి చేంజ్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ దీని పళ్ళు కూడా మనకి బ్రొకెట్ స్టైల్లోనే ఇచ్చారండి. అండ్ దీంట్లో కూడా జరీ యూస్ చేస్తూ మనం కింద బార్డర్ లో ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ లో మనకి ఫ్లవర్స్ అనేవి యూస్ చేస్తూ ఒక 1/2 మీటర్ వరకు హెవీ అయిన పళ్ళు ఇచ్చారండి. అలాగే దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి మంచి ఆరెంజ్ కలర్, యాష్ కలర్ యూస్ చేస్తూ ఒక బ్రొకెట్ స్టైల్ అయిన బ్లౌజ్ ఇచ్చారండి. సింపుల్ గా ఇచ్చారు. అండ్ అలాగే మనకి హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి రెడ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఒక చిన్న బార్డర్ కూడా ఎలివేట్ అవుతుందండి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 2270 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నాం. ఓకే. చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2270 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. టిష్యూ కోట మీద చూస్తున్నామండి. ఓకే. టిష్యూ కోటలో మనం ఇప్పుడు వరకు అయితే సారీస్ చూసామో అవన్నీ కూడా మనకి హెవీ వర్క్ లో చూసామండి. అండ్ సింపుల్ గా ఉండాలి అని అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ సారీ అని చెప్పొచ్చు. బికాస్ మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ దాంట్లో అంతా కూడా మనకి గోల్డ్ కలర్ అనేది షైనింగ్ లో వస్తుంది. అండ్ పై బోర్డర్ అంతా కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి జరీ మిక్స్ అయింది కాబట్టి షైనింగ్ అనేది 2 కలర్ కాంబినేషన్స్ లో ఎలివేట్ అవుతుందని చెప్పొచ్చు. ఇదంతా కూడా మనకి ఒక 4 ఇంచెస్ వరకు ఉంటుంది. అలాగే మనకి ఒక 1 ఇంచ్ వరకు గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మనకి ఒక కడ్డీ బార్డర్ అనేది ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో ఉంటుంది. ప్లెయిన్ బార్డర్ అని చెప్పొచ్చు. అండ్ శారీ వైస్ చూస్తే కనుక మనకి శారీలో చిన్న చెక్స్ అనేవి ఎలివేట్ అవుతాయి. అయితే మనకి క్రీమ్ కలర్, గోల్డ్ కలర్ కాంబినేషన్ యూస్ చేసామో దానివల్ల మనకి చెక్స్ అనేవి ఎలివేట్ అవుతూ షైనింగ్ అనేది చేంజ్ అవుతుందని చెప్పొచ్చు. మ్యారేజ్ వాటికి యూస్ చేస్తే హైలైట్ గా అవుతుంది శారీ కూడా మనకి. అండ్ ఏవైతే మనం దీంట్లో డిజైన్స్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి జరీ యూస్ చేస్తే ఒక సర్కిల్ ఇచ్చారండి. అండ్ ఆ సర్కిల్
వర్క్లో కూడా మనం ఎలిఫెంట్స్ అనేవి రెడ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారంటే బార్డర్ ఏదైతే కలర్ యూస్ చేసామో అదే కలర్ కాంబినేషన్ తో మనకి ఎలిఫెంట్స్ అనేవి ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఒక హెవీ సర్కిల్స్ లో తీసుకున్నారు. సో ఇదంతా కూడా మనకి పళ్ళు పార్ట్ లో కానీ అలాగే మనకి షోల్డర్ పార్ట్ లో ఫెల్స్ పార్ట్ లో సేమ్ హెవీ డిజైన్ అనేది మనకి కంటిన్యూగా ఉంటుంది. అండ్ దీని పళ్ళు కూడా మనకి లైట్ షేడ్ అంటే రెడ్ కలర్ కాంబినేషన్ తో ఒక లైట్ షేడ్ లో జస్ట్ పళ్ళు అనేది మనకి జస్ట్ వేరియేషన్ చూపించారని చెప్పొచ్చు. బ్లౌజ్ కూడా సేమ్ మనం శారీలో ఏదైతే సెల్ఫ్ కలర్ చూసామో క్రీమ్ కలర్ అదే కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. అలాగే టూ సైడ్స్ కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్స్ ఉన్న బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 1760 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1760 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో ఈ సారీ మనకి అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. షిఫాన్ మీద చూస్తున్నామండి. ఓకే, షిఫాన్ అంటే షిఫాన్ కూడా చాలా మంది ఇష్టపడే క్లాత్ అండి. అంటే కంఫర్ట్ గా ఉంటుంది, ఏజ్ వాళ్ళైనా కట్టుకుంటే కంఫర్ట్నెస్ అనేది ఉంటుంది. అండ్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ లో వస్తుందని చెప్పొచ్చు. అండ్ కలర్ కాంబినేషన్స్ ఏవైతే మనం చూస్తున్నామో గ్రీన్ కలర్, బ్లూ కలర్, అలాగే మనకి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. ఈ కలర్స్ కూడా మనకి చాలా రేర్ గా వచ్చే కలర్స్ అని చెప్పొచ్చు. అంటే మనకి బ్లూ లోనే 2 షేడ్స్ అలాగే మనకి గ్రీన్ లోనే 2 షేడ్స్ అనేవి ఇచ్చారు. సో ఇదంతా కూడా మనకి అల్టర్నేట్ గా ఉంటుంది. మనకి పళ్ళు పార్ట్ లో వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చారు, అలాగే షోల్డర్ పార్ట్ లో వచ్చేసి మనకి గ్రీన్ కలర్, ఫిల్స్ పార్ట్ లో వచ్చేసి మళ్ళీ బ్లూ కలర్ కాంబినేషన్ తో అల్టర్నేట్ గా ఇచ్చారు. దీనికి బార్డర్ అనేది మనకి ఏది ఎలివేట్ అవ్వకుండా అంటే ఏవైతే కలర్ షేడ్స్ ఉన్నాయో అవే మనకి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ లో ఉంటాయి. అండ్ ఏవైతే మనం శారీలో పోల్కా డాట్స్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి జరీ యూస్ చేస్తూ కొంచెం హెవీ సైజ్ లో ఇచ్చారు కాబట్టి శారీ అంతా కూడా రిచ్నెస్ ఉంటుందని చెప్పొచ్చు. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి హెవీ అయిన బ్లౌజ్ ఇచ్చారండి. గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. మనకి 0 సైజ్ నెట్ లో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి 0 సైజ్ నెట్ ఇచ్చారు, డార్క్ గ్రీన్ కలర్ అలాగే లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో. అండ్ లీఫ్ డిజైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ యూస్ చేస్తూ ఇచ్చారు. ఇదంతా కూడా మనకు ఒక లీఫ్ క్రీపర్ డిజైన్ స్టైల్లో ఉంటుందండి. అండ్ అవుట్ లైన్ అంతా కూడా మనకి డార్క్ కలర్ అండ్ అలాగే లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ అవుట్ లైన్ ఇచ్చారు. సో దీనికి మనం బ్యాక్గ్రౌండ్ కూడా మనకి బ్లూ కలర్ యూస్ చేసుకున్నా కూడా లైనింగ్ డిఫరెంట్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1390 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నాం. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1390 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇవే కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్, న్యూ వెరైటీస్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIG 67 రోడ్ నంబర్ 2 KPHB కూకట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి. అలాగే మన ఆర్కే కలెక్షన్స్ వారికి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి ఆర్కే సెలెక్షన్స్ KPHB మెయిన్ రోడ్ బస్ స్టాప్ వెనకాల. ఈ రెండు బ్రాంచెస్ లో కూడా మనకి సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ హోల్సేల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం లెనిన్ జూట్ సిల్క్ అనేది చూస్తున్నాం. యా, లెనిన్ కూడా ఇప్పుడు బాగా రన్ అవుతున్న డిజైన్ అని చెప్పొచ్చు. దాంట్లో మనకి జూట్ మిక్స్ అయ్యి వస్తున్న సారీ అని చెప్పొచ్చు అండి. అండ్ కలర్ కాంబినేషన్ కూడా మనకి లైట్ బ్లూ కలర్ అలాగే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ సారీ అంతా డిజైన్ చేశారు. పై బోర్డర్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఒక కడ్డీ బోర్డర్ అనేది ఒక క్రస్ట్ టైప్ లో ఇచ్చారండి. ఇదంతా కూడా మనకు ఒక 4 ఇంచెస్ వరకు ఉంటుంది. అలాగే పైపింగ్ లైన్ కోసం మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనేది యూస్ చేశారు. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో వచ్చే బార్డర్ అని చెప్పొచ్చు. అండ్ శారీ వైస్ చూస్తే కనుక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ తీసుకున్నారు. అండ్ ఏదైతే మనం వీవింగ్ లో చూస్తున్నామో ఇదంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ టైప్ లో ఉంటుంది. బట్ ఇదంతా కూడా మనకి వీవింగ్ లో వస్తుందని చెప్పొచ్చు. అంటే శారీ వీవింగ్ లోనే మనకి ఒక చెక్స్ డిజైన్ అనేది అలాగే ఒక డైమండ్ డిజైన్ అనేది ఒక 2 వేరియేషన్స్ లో కనిపిస్తుంది. ఇలా చూస్తే మనకి ఒక డైమండ్ డిజైన్ కనిపిస్తుంది, అలాగే ఇక్కడ చూస్తే మనకి ఒక చెక్స్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. సో డిఫరెంట్ షేడ్ లో మనకి శారీ అంతా కూడా హాఫ్ ఆఫ్ ద శారీ అంతా కూడా ఇదే వీవింగ్ స్టైల్లో ఉంటుంది. అండ్ ఇంకా హాఫ్ చూస్తే కనుక మనకి కింద బార్డర్ లో ఏదైతే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నామో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. అండ్ అలాగే మనకు ఒక స్క్వేర్ షేప్ లో ఒక డాల్ డిజైన్ అనేది ఒక క్రీపర్ స్టైల్లో తీసుకున్నారని చెప్పొచ్చు. ఇదంతా కూడా మనకి థ్రెడ్ డిజైన్ అంటే ఇదంతా కూడా మనకి హ్యాండ్లూమ్ లో చేసిన డిజైన్ అని చెప్పొచ్చు. ఎంబోస్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ క్రీపర్ డిజైన్ కూడా మనకి దగ్గరగా ఇవ్వడం వల్ల లుక్ అంతా కూడా చేంజ్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ కింద కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తే ఒక టెంపుల్ డిజైన్ అనేది రన్ అవుతుంది. కింద కూడా మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఒక 4 ఇంచెస్ వరకు ఇచ్చారు. అండ్ పైపింగ్ లైన్ కోసం మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనేది యూస్ చేశారు. సో శారీ అంతా కూడా మనకి బార్డర్ వల్ల శారీ అంతా హైలైట్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి టెంపుల్ డిజైన్ కాంబినేషన్ లో ఇచ్చారండి. టెంపుల్ డిజైన్స్ యూస్ చేస్తూ అలాగే మనకి ఒక చిన్న టెంపుల్స్ అలాగే పెద్ద టెంపుల్స్ కాంబినేషన్ లో యూస్ చేస్తూ ఒక బార్డర్ అనేది జస్ట్ ఒక లైన్ వేరియేషన్ లో ఇచ్చారని చెప్పొచ్చండి. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి సింపుల్ గా కాకుండా కొంచెం హెవీ అయిన బ్లౌజ్ ఇచ్చారు. అంటే సెల్ఫ్ డిజైన్ అంతా కూడా మనకి బ్లౌజ్ లో ఎలివేట్ అవుతుంది. ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, క్రీమ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ మనకి ఒక బ్రొకెట్ డిజైన్ స్టైల్లో ఇచ్చారని చెప్పొచ్చు. 2 సైడ్స్ కూడా మనకి హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి బార్డర్స్ కూడా కంటిన్యూగా ఉన్నాయి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 2200 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నాం. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2200 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం కంచి ఆర్గంజా చూస్తున్నాం. ఓకే, కంచి ఆర్గంజా అండ్ ఇది కూడా మనకి కొంచెం ఫాలింగ్ అలాగే కొంచెం స్టిఫ్ లో ఉంటున్న సారీ అని చెప్పొచ్చు. సారీ కలర్ చూస్తే కనుక మనకి పింక్ కలర్ అలాగే గ్రీన్ కలర్, పర్పుల్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. పై బార్డర్ అంతా కూడా మనకి హెవీ బార్డర్ అనేది తీసుకున్నారు. ఈ బార్డర్ అంతా కూడా మనకి
మనకి ఒక 8 ఇంచెస్ వరకు ఉంటుంది. అలాగే పైపింగ్ లైన్ కోసం మనకి పర్పుల్ కలర్ అనేది యూస్ చేశారు. గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి ఒక నక్ష వర్క్ అనేది తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి పై బోర్డర్ లో ఉంటుంది. అలాగే మనకి ఒక 4 ఇంచెస్ వరకు ఒక కడ్డీ బోర్డర్ లో మనకి ఒక సర్కిల్ డిజైన్ అనేది పర్పుల్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఒక కడ్డీ బోర్డర్ స్టైల్లో ఉంటుంది, బట్ డిఫరెంట్ డిజైన్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఏదైతే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో చూసామో అదే బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూగా ఉంటుంది. అండ్ అలాగే పైపింగ్ లైన్ కోసం మనకి డార్క్ బ్లూ కలర్ అనేది యూస్ చేశారు. అండ్ శారీ వైస్ చూస్తే కనుక మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పింక్ కలర్ యూస్ చేశారండి. అండ్ ఏదైతే సర్కిల్ డిజైన్ చూస్తున్నామో ఇందులో కూడా మనకి జరీ యూస్ చేస్తూ ఒక సర్కిల్ అనేది ఫామ్ చేశారు. అలాగే మిడిల్ లో కూడా మనకి ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి ఎలివేట్ అవుతాయి. ఇదంతా కూడా మనకి ఏవైతే డాట్స్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో ఫెల్స్ పార్ట్ లో మొత్తం డిజైన్ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ రన్నింగ్ ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఇంత హెవీనెస్ తో ఉంటుందని చెప్పొచ్చు శారీ అంతా కూడా. అంటే మ్యారేజ్ పర్పస్ కి అలాంటి వాటికి యూస్ చేస్తే కంఫర్ట్ గా ఉంటుంది. అండ్ షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి కింద కూడా ఇచ్చారండి. సేమ్ బ్లూ కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఒక హెవీ అయిన బార్డర్ అనేది డిజైన్ చేశారు. దీంట్లో మనకి ఈ బ్లూ కలర్ కాంబినేషన్ అవుట్ లైన్ ఇస్తూ సర్కిల్స్ రావడం వల్ల మనకి బార్డర్ అంతా కూడా హైలైట్ అవుతుంది. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి ఒక 1/2 మీటర్ వరకు జస్ట్ ఒక కడ్డీ బోర్డర్ స్టైల్లో ఇచ్చారండి. అండ్ సైడ్స్ లో కూడా మనకి బ్లూ కలర్ గ్రీన్ కలర్ అనేది జస్ట్ లైన్ వేరియేషన్ చూపిస్తూ పళ్ళు అనేది డిజైన్ చేశారు. అలాగే బ్లౌజ్ అంతా కూడా మనకి ప్లెయిన్ గా ఇచ్చారు. సో దీనికి మిర్రర్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ ఏదైనా చేయించుకున్నా మనకి బ్రైట్ లుక్ అనేది వచ్చేస్తుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 3660 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 3660 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా షిఫాన్ మీద చూస్తున్నామండి. షిఫాన్ అండ్ అలాగే మనకి ఆరెంజ్ కలర్ రేర్ గా వచ్చే కలర్, చాలా మంది ఇష్టపడే కలర్ అండి. ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో చూస్తున్నాం. శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ లో చాలా కంఫర్ట్ గా ఉండే క్లాత్ అని చెప్పొచ్చు. ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది. అండ్ పై బార్డర్ చూస్తే కనుక మనకి ఒక గోల్డ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తే ఒక ప్యాచ్ బార్డర్ అనేది ఇచ్చారండి. అండ్ దీంట్లో కూడా ప్లెయిన్ గా కాకుండా మనకి థ్రెడ్ డిజైన్ అనేది క్రీమ్ కలర్ కాంబినేషన్ తో ఒక స్టిచ్డ్ డిజైన్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో ఉంటుంది. అండ్ శారీ వైస్ చూస్తే కనుక శారీ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో బ్యాక్గ్రౌండ్ అంతా యూస్ చేశారండి. ఏదైతే థ్రెడ్ వర్క్ చూస్తున్నామో ఇవంతా కూడా మనకి బర్డ్స్, ఒకటి యాంటిక్ ఫినిషింగ్ తో అలాగే మనకి ఒకటి క్రీమ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ యూస్ చేస్తూ ఇచ్చారు. అండ్ అవుట్ లైన్ అంతా కూడా మనకి బ్రౌన్ కలర్ యూస్ చేస్తూ ఇచ్చారు. చిన్న చిన్న బర్డ్స్ అనేవి మనకి శారీ ఆల్ ఓవర్ డిజైన్ అంతా కంటిన్యూగా ఉంటుందండి. శారీ అంతా కూడా మనకి ఇవే బర్డ్స్ తో ఫిల్ అయిపోతుందని చెప్పొచ్చు. అండ్ కింద చూస్తే కనుక కింద బోర్డర్ లో స్కర్ట్ బోర్డర్ లో మనకి ఇంకా హైలైట్ గా ఇచ్చారండి. ఒక క్రీపర్ డిజైన్ ఇస్తూ ఒక న్యాచురల్ స్టైల్లో ఇచ్చారని చెప్పొచ్చు. బర్డ్స్ అన్ని కూడా మనకి యాంటిక్ ఫినిషింగ్ ఉన్న థ్రెడ్ తో యూస్ చేశారు. అలాగే మనకి ట్రీస్ ఏవైతే ఉన్నాయో అంతా కూడా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఒక న్యాచురల్ లుక్ ఇస్తుంది. అలాగే మనకి అవుట్ లైన్ అంతా కూడా రెడ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. హెవీ బార్డర్ అనేది మనకి కింద స్కర్ట్ బార్డర్ లో ఎలివేట్ అవుతుంది. అండ్ షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూసామో ప్యాచ్ బార్డర్, అదే ప్యాచ్ బార్డర్ అనేది మనకి కింద పార్ట్ లో కూడా ఇచ్చారు. సో మనం పళ్ళు చూస్తే కనుక సేమ్ ఇదే మనకి బార్డర్ లో ఏదైతే చూసామో మనము జస్ట్ ప్యాచ్ బార్డర్ అనేది మనకి పళ్ళు పార్ట్ లో ఇచ్చారు. ఎందుకంటే శారీ అంతా కూడా హెవీగా ఉంది కాబట్టి జస్ట్ పళ్ళుకి మనకి 3 సైడ్స్ బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. అలాగే దీని బ్లౌజ్ చూస్తే కనుక మనం బార్డర్ లో ఏదైతే డిజైన్ స్టైల్ చూసామో అదే స్టైల్లో ఇచ్చారండి. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి యాంటిక్ ఫినిషింగ్ ఉన్న క్లాత్ తీసుకున్నారు. అండ్ దాంట్లో ఏదైతే డిజైన్ చూస్తున్నాం ఇదంతా కూడా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఒక కుట్టు డిజైన్ టైప్ లో ఇచ్చారని చెప్పొచ్చు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 1320 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1320 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం మైత్రి సిల్క్ చూస్తున్నామండి. ఓకే, మైత్రి సిల్క్ అంటే కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా రేర్ గా వచ్చే కలర్ కాంబినేషన్స్ అండి. అంటే లైట్ షేడ్ లో ఉన్న కలర్ కాంబినేషన్స్ అని చెప్పొచ్చు. ప్యారెట్ గ్రీన్ అలాగే యాష్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. పై బార్డర్ అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. ఇదంతా కూడా మనకు ఒక 5 ఇంచెస్ వరకు ఒక కడ్డీ బార్డర్ స్టైల్లో గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. అండ్ ఏదైతే ఫ్లవర్ డిజైన్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి ఒక ముగ్గు డిజైన్ స్టైల్లో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి జరీ అనేది యూస్ చేస్తూ ఒక ఫ్లవర్స్ అనేవి ఎలివేట్ చేశారు. పైన అంతా కూడా మనకి యాష్ కలర్ కాంబినేషన్ తో ఒక పైపింగ్ లైన్ అనేది ఇచ్చారు. కింద కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఒక టెంపుల్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. అంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో ఉన్న బార్డర్ అని చెప్పొచ్చు. అండ్ శారీ వైస్ చూస్తే కనుక మనకి యాష్ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. అండ్ ఫ్లవర్స్ క్రీపర్ డిజైన్ ఒక చెక్స్ డిజైన్ స్టైల్లో మనం ఏదైతే వర్క్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి వివింగ్ లో వచ్చే డిజైన్ అని చెప్పొచ్చు. ఈ ఫ్లవర్స్ కానీ అలాగే మనకి ఒక క్రీపర్ డిజైన్ కానీ ఒక చెక్స్ లాగా ఎలివేట్ అవుతుంది. ఇదంతా కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది వీవింగ్ లోనే వచ్చేస్తుంది. అండ్ ఇంటర్లాకింగ్ కూడా మనకి అసలు పోగులు ఏవి రాకుండా కూడా డిఫరెంట్ ఇంటర్లాకింగ్ అనేది ఉంటుంది మనకి శారీలో. అండ్ షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి కింద పార్ట్ లో కూడా సేమ్ బార్డర్ అనేది ఎలివేట్ అవుతుందండి. ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ యూస్ చేస్తూ
టెంపుల్ డిజైన్ కానీ అలాగే ఒక ఫ్లవర్ జరీ డిజైన్ కానీ ఇదంతా కూడా మనకి 2 సైడ్స్ కూడా సేమ్ ఉంటుంది. అండ్ పైపింగ్ లైన్ కోసం యాష్ కలర్ అనేది యూస్ చేశారు. అండ్ పళ్ళు చూస్తే కనుక మనకి అదే డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారండి. దీంట్లో కూడా మనకి జరీ అనేది యూస్ చేశారు కాబట్టి గోల్డ్ కలర్ షేడ్ అనేది కనిపిస్తుంది. అండ్ దీంట్లో కూడా మనకి గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అనేవి హైలైట్ గా కనిపిస్తాయని చెప్పొచ్చు. సో ఇదంతా కూడా మనకి ఒక 8 లైన్స్ వరకు ఫ్లవర్స్ అనేవి ఎలివేట్ అవుతాయి. హాఫ్ మీటర్ వరకు మనకి ఒక గ్రాండ్ లుక్ ఉన్న పళ్ళు అనేది డిజైన్ చేశారు. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో యాష్ కలర్ అలాగే లైట్ బ్లూ షేడ్ కలర్ కాంబినేషన్ లో 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. అండ్ నెక్ పర్పస్ కి దీనికని యూస్ చేసుకోవడానికి మనకి పళ్ళులో ఉన్న డిజైన్ కూడా కంటిన్యూగా ఇచ్చారు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 1930 రూపీస్కి ఈసారి ఇస్తున్నామండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఓన్లీ 1930 రూపీస్కి హోల్సేల్ ప్రైస్ కింద బ్యూటిఫుల్ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇవే కాకుండా పెట్టుబడులకు కానీ మ్యారేజ్ పర్పస్ కి కానీ సమ్మర్ వేర్ కి కానీ ఆఫీస్ వేర్ కి కానీ ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIG 67 రోడ్ నెంబర్ 2 KPHB కూకట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి. అలాగే మన ఆర్కే కలెక్షన్స్ వారికి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి ఆర్కే సెలెక్షన్స్ KPHB మెయిన్ రోడ్ బస్ స్టాప్ వెనకాల. ఈ 2 బ్రాంచెస్ లో కూడా మనకి డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ హోల్సేల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. సో తప్పకుండా మీ దగ్గరలో ఉన్న బ్రాంచెస్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి కోటా మీద చూస్తున్నామండి. ఓకే, కోటా మీద మనకి డోరియా డిజైన్ అలాగే బ్లాక్ కలర్ రెడ్ కలర్ yellow కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. పై బోర్డర్ అంతా కూడా మనకి ఒక 3 ఇంచెస్ వరకు రెడ్ కలర్ కాంబినేషన్ ఉన్న బార్డర్ అనేది ఇచ్చారండి. అండ్ కింద చూస్తే కనుక మనకి గ్రీన్ కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఒక లైన్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. అంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో వస్తుంది. అండ్ మనం హాఫ్ ఆఫ్ ద సారీ ఏదైతే చూస్తున్నామో దీంట్లో మనకి హాఫ్ వరకు డోరియా డిజైన్ అనేది అంటే సెల్ఫ్ లో వచ్చే డిజైన్ అనేది మనకి ఎలివేట్ అవుతుంది డార్క్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో. అండ్ మిగతా హాఫ్ చూస్తే కనుక మనకి చెక్స్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతూ క్లాత్ లోనే మనకి చెక్స్ అనేవి ఎలివేట్ అవుతూ ఒక యాష్ కలర్ కాంబినేషన్ లో ఒక ఫ్లవర్ బుటీస్ అనేవి ఇచ్చారు. ఇదంతా కూడా మనకి మిడిల్ పార్ట్ లో వస్తుంది. అండ్ కింద స్కర్ట్ బోర్డర్ చూస్తే కనుక చాలా డిఫరెంట్ అయిన బార్డర్ అని చెప్పొచ్చు. బికాస్ మనకి శారీకి హైలైట్ అవుతున్న బార్డర్ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి టిష్యూ యూస్ చేశారు. అండ్ టిష్యూ పైన మనం ఏదైతే వర్క్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి ఒక చికెన్ వర్క్ టైప్ లో ఉంటుంది. ఇదంతా కూడా మనకి గ్రీన్ కలర్ yellow కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి ఎంబోజ్ అవుతుందని కూడా చెప్పొచ్చు. ప్యారెట్స్ అన్ని కూడా మనకి గ్రీన్ కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఏదైతే మనం బ్యాక్గ్రౌండ్ లో చెక్స్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి yellow కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అక్కడక్కడ కూడా మనకి ఒక ఫ్లవర్ స్టైల్ లాగా రెడ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. అండ్ షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి రెడ్ కలర్ అలాగే గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఈ బార్డర్ మనం ఏదైతే స్కర్ట్ బార్డర్ చూస్తున్నామో ఇంతే హెవీనెస్ తో మనకి ఫెల్స్ పార్ట్ లో పళ్ళు పార్ట్ లో సేమ్ వర్క్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి ఒక కడ్డీ బార్డర్ స్టైల్లో ఇచ్చారండి. యాంటిక్ ఫినిషింగ్ తో ఉన్న బార్డర్ అని చెప్పొచ్చు. 2 సైడ్స్ కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి పళ్ళు పార్ట్ లో వస్తుంది. అండ్ టాజిల్స్ కూడా మనకి గోల్డ్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ కూడా మనం శారీలో ఏదైతే బ్యాక్గ్రౌండ్ కలర్ చూసామో డోరియా డిజైన్ కానీ అలాగే మనకి టిష్యూ డిజైన్ కానీ మిడిల్ లో అంతా ప్లెయిన్ గా ఇదంతా కూడా మనకి బ్లౌజ్ లో ఇచ్చారు. మనం ఈ టిష్యూ అనేది బ్యాక్ పర్పస్ కి యూస్ చేసుకోవచ్చు అలాగే 3/4 హ్యాండ్స్ కి కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ 2 సైడ్స్ కూడా మనకి రెడ్ కలర్ బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 1890 రూపీస్కి ఈ సారీ ఇస్తున్నామండి. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1890 రూపీస్కి చాలా రీజనబుల్ ప్రైస్కి హోల్సేల్ ప్రైస్కి ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్గా ఉందండి. ఇవే కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్ న్యూ వెరైటీస్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIG 67 రోడ్ నెంబర్ 2 KPHB కూకట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్కి. అలాగే మన ఆర్కే కలెక్షన్స్ వారికి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి ఆర్కే సెలెక్షన్స్ KPHB మెయిన్ రోడ్ బస్ స్టాప్ వెనకాల. ఈ 2 బ్రాంచెస్లో కూడా మనకి డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ చాలా రీజనబుల్ ప్రైసెస్కి అవైలబుల్గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా మీ దగ్గరలో ఉన్న బ్రాంచెస్ని విజిట్ చేయండి. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు, మాకు చాలా రీజనబుల్ ప్రైస్కి బ్యూటిఫుల్ శారీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా వ్యూవర్స్, మన ఆర్కే కలెక్షన్స్లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ అంటే హోల్సేల్ ప్రైసెస్కి అవైలబుల్గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా మీ దగ్గరలో ఉన్న బ్రాంచెస్ని విజిట్ చేయండి. ఇదండి ఇవాల్టి హలో లేడీస్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బాయ్.